నమస్తే. వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. వల్లభనేని వంశీ అరెస్ట్ వెనకాల చాలా కారణాలు వినిపిస్తున్నాయి. మరి వాటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు వైఎస్ఆర్సీపీ నేత నెల్లూరు షేక్ మొయినుద్దీన్ గారు మనతో ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, వల్లభనేని వంశీని నిన్న విజయవాడ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం జరిగింది. అది కూడా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించినటువంటి అంశంలో అరెస్ట్ చేశారని అన్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా వినిపించాయి. ఒకటి కిడ్నాప్ అని, ఇంకొకటి చాలా వినిపించాయి. అసలు ఓవరాల్ గా వంశీ యొక్క అరెస్ట్ ని మీరు ఎలా చూస్తున్నారు? అసలు మీ పార్టీ అసలు ఏం చేయబోతుంది దీని మీద? మ్యాగ్నా టీవీ ప్రేక్షకులు నమస్కారాలు సార్. ముఖ్యంగా నేను వల్లభనేని వంశీ గారి అరెస్టును తీవ్రంగా పరిగణిస్తూ ఖండిస్తున్నాను. ఓకే. మా పార్టీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ, మా నాయకులు ప్రతి ఒక్కరూ వల్లభనేని వంశీ గారి అరెస్టును తీవ్రంగా పరిగణిస్తూ ఖండిస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఓకే. పూర్తిగా పనికి మాలినట్టుగా చెత్తలో వేసేసినట్టు అయిపోయింది పరిస్థితి. కూటమి ప్రభుత్వ పరిపాలన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన, ఈ యొక్క లోకేష్ గారి రెడ్ బుక్ పరిపాలన ఫెయిల్ అయిపోయింది టోటల్ గా. కాబట్టి అరెస్టులు జరుగుతున్నాయి. వీరి దగ్గర వేరే మార్గాలు లేవు సార్. ఓకే. ఈ రోజు టీడీపీ దగ్గర, చంద్రబాబు నాయుడు దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర, లోకేష్ గారి దగ్గర అరెస్టులు తప్ప వేరే మార్గాలు లేవు. ఎందుకంటే వీళ్ళు చేసిన వాగ్దానాలు తప్పించుకునే దానికోసం, ప్రజల మైండ్ డైవర్ట్ చేసే దానికోసం ఈ రోజు ఈ డ్రామాలు ఆడుతున్నారు. లీకులు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేస్తాం, తర్వాత అతన్ని అరెస్ట్ చేస్తాం, తర్వాత వేరే అతన్ని అరెస్ట్ చేస్తాం, తర్వాత ఇంకొక అతన్ని అరెస్ట్ చేస్తాం అని. ఇంకొక అతను ఉంటున్నాడు, ఆ చాట్ అంతా ముఖం వేసుకుని ఉంటాడు, 2-3 కేజీలు బియ్యం తినేస్తాడు. ఆ విధంగా మనిషి చూస్తా ఉంటే అతను అంటాడు, మేము ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నాము అంటాడు. ఆయన బుద్ధ వెంకన్న ఆయన కేజీ బియ్యం ఆలోకి తినేస్తాడు. తినేసి అరిగిందాక మాట్లాడతాడు. ఆయన అంటున్నాడు, మేము ఆయన పట్టాభి ఇద్దరు అంటారు, కావాలని చేస్తూ అనుకోరాదు అంటున్నాడు. ఇంకా అర్థమైంది, కావాలని చేస్తారా? ఏముంది పసా కేసులో? ఆయన ముందే టీడీపీ కార్యాలయంపై దాడి విషయంలో బెయిల్ పైన ఉన్నారు. వేరే మార్గం లేదు వీళ్లకు. సత్యవర్ధన్ అనే కుర్రవాడు, కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నాడో టీడీపీ ఆఫీసులో, అతను చెప్పేశాడు మెజిస్ట్రేట్ ముందు, నాకు సంబంధం లేదు, నన్ను ఎవరు ఏం చేయలేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అయితే ఇక్కడ టీడీపీ వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత సత్యవర్ధన్ వాళ్ళ అన్న కిరణ్ అనే అతని వ్యక్తి ద్వారా ఈ కేసు పెట్టించారు. మా తమ్ముడిని కిడ్నాప్ చేశారు, మా తమ్ముడిని ఎత్తుకెళ్ళిపోయారు అని ఒక డ్రామా ఆడిచ్చారు. అక్కడ SC/ST అట్రాసిటీ కేసు కింద బుక్ చేపించారు. ఇంతకంటే దౌర్భాగ్యంగా ఉంటుందా? ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేయదలుచుకున్నారో నాకైతే అర్థం కాలేదు. కేవలం వీళ్ళ దగ్గర ఉండేది ఒక డ్రామా, సనాతన ధర్మం. ఈ రాష్ట్రం నాశనమైనా పర్వాలేదు, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోయినా పర్వాలేదు, ఈ రాష్ట్రం ఏమైనా పర్వాలేదు, కేవలం మేము మగోళ్ళగా ఉండాలా, మా మాటే చెల్లాలా. మేము ఆ రోజు తెల్ల దొరలు ఉన్నారు, ఈరోజు వీళ్ళు నల్ల దొరలు అంటారు వీళ్ళను. నేను వీళ్ళను ఆ రోజు తెల్ల దొరలు, ఈ రోజు నల్ల దొరలు. భారతీయులు నాశనం చేస్తా భారతదేశ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు. ఈరోజు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఇదే జరుగుతోంది. ఏమన్నా మాట్లాడితే సనాతన ధర్మం అయిపోయి అక్కడికి. ఆ సనాతన ధర్మం అంటే ఏంది? దాని గురించి క్లారిటీ లేదు. ఏమంటారు? రాష్ట్రము ఆర్థికంగా నాశనం అయిపోయింది అంటారు. ఏ విధంగా నాశనం అయింది? ఆర్థికంగా విధ్వంసం అయిపోయిందని చెప్పండి అయ్యా. ప్రభుత్వం మీది, ముఖ్యమంత్రి మీరు, అంత ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, ఫైల్స్ అన్ని మీ చేతుల్లో ఉన్నాయి, అధికారులు మీ చేతుల్లో ఉన్నారు. బయట పెట్టండి. ఆర్థిక విధ్వంసం ఏ విధంగా జరిగింది చెప్పండి ప్రజలకు. చెప్పండి సార్. అవన్నీ చెప్పకుండా కేవలం ఆర్థిక విధ్వంసం జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం చేశారు.
ఏదో విధంగా ఈ విధంగా చేసి ప్రజలను మభ్యపెట్టి వీళ్ళు చేయలేని మధ్యలో అంటున్నారు సార్, ఎగరలేక మధ్యలో ఓడన్నట్టుగా వీళ్ళు ఈరోజు కావాలని ఈ అరెస్టులు చేసి లీకులు ఇచ్చి మేము తర్వాత పేన నాని గారిని అరెస్ట్ చేస్తాం, ఆళ్ళ నాని గారిని అరెస్ట్ చేస్తాం, ఆ నానిని అరెస్ట్ చేస్తాం, రోజా గారిని అరెస్ట్ చేస్తాం, ఇటువంటి మాటలు చెప్పి ప్రజలు వైసీపీ నాయకులను వైసీపీ కార్యకర్తలను భయభ్రాంతులు గురి చేయాలని చూస్తున్నారు. వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వాళ్ళు పెట్టిన కేసు ఏదైతే టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడి గురించి పెట్టిన కేసు అయితే నిలవదు, ఈ కేసు కూడా నిలవదు. రేపమ్మని బెయిల్ వచ్చేస్తుంది, ఒక నెలకు 2 నెలలకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముందే ఫిక్స్ అయి ఉన్నారా నెక్స్ట్ మేమే అరెస్ట్ కాబోతున్నాము అని? సార్, ఈరోజు మన రాష్ట్రానికి కావాల్సింది ఏంటి? రాష్ట్రం వెనుకబడి ఉన్నది, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం. మనం ఎప్పుడైతే మా స్టేట్ డివైడ్ అయిపోయిందో ఆ రోజు ఇబ్బందులు ఉంది రాష్ట్రం. ఈ ఇబ్బందులు గట్టెక్కించాలి. ఈ ఇబ్బందులను గట్టెక్కించాలంటే రాష్ట్రంలో ఒక సుహృద్భావన వాతావరణం ఉండాలా, ఒక మంచి వాతావరణం ఉండాలా, పరిశ్రమలు వచ్చేదానికి వీలు కలిగాల. అవన్నీ వదిలేసి మేము అరెస్టులు చేస్తాము, విధ్వంసాన్ని వాళ్ళు పడిపాటు. ఈరోజు విధ్వంసం ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు విధ్వంసాన్ని, లోకేష్ గారు చేస్తున్నారు. చేసి ఏం చేస్తారు సార్? మీరేమన్నా హిట్లర్ వంశస్థులా, రాయల వంశస్థులా? ఈ రాజ్యం ఏమన్నా మీద? ఈరోజు మీ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మీకు ఇచ్చారు అధికారం, ఈ 5 సంవత్సరాలు ఉంటారు, తర్వాత దిగిపోతారు. ఇప్పటికీ ఏడుస్తున్నారు ప్రజలు, దాని గురించి మాట్లాడరు. ఇది కేవలం పార్టీ ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ప్రజలు నిరుత్సాహం నిస్పృహలు లోనైపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే వీళ్ళు గ్యాస్ ప్రతి సంవత్సరం 3 గ్యాసులు ఫ్రీగా అన్నారు, ఒక్క గ్యాస్ ఇచ్చారు, 500 రూపాయలు కరెంటు బిల్ పెంచేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ అని మీ పార్టీ నుంచి అంటూ ఉన్నారు, నిజమేనా మరి ఇదంతా? ఇందులో దేర్ ఇస్ నో డౌట్. ఈ రోజు జరిగేదే సంక్షేమ పథకాలు ఇవ్వలేక, చెప్పిన పనులు చేయలేక, చివరికి చంద్రబాబు ముఖ్యమంత్రి గారే చెప్పేశారు. ఈరోజు ప్యాచింగ్ వర్కులు జరుగుతున్నాయి సార్ రోడ్ల పైన, రోడ్లు వేయడం లేదు, ప్యాచింగ్ వర్కులు చేసి మళ్ళీ ఇల్లు టోల్ ప్లాజాలు పెట్టేస్తారు మండలాల్లో. అంటే మండలాలు టోల్ ప్లాజాలు పెడితే ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్లు, రైతులు వీళ్ళ పరిస్థితి ఏంటి? అందుకేనా మీకు అధికారం ఇచ్చింది? నేను కరెంటు పెంచాను, అది పెంచాను, సుపరిపాలన ఇచ్చేస్తాను, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అన్నారు. ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు మీరు. ఇవ్వడం దేవుడు ఎరుగు, ఉన్న ఉద్యోగాలే మీరు తీసేస్తున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం కూడా ఉంటుందా? దాని గురించి మాట్లాడరు. ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఏదో విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలు భయపెట్టేసి దుకాణాన్ని బంద్ చేద్దాము. అయ్యా, ఇట్లాంటి చిల్లర మాటలకు, ఈ తాటాకి చెప్పుళ్లకు ఇక్కడ భయపడేవాడు ఎవరు లేరు. జైలుకు పోయేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు, పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. మా నాయకులు, మా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంత దూరమైన వెళ్లేదానికి సిద్ధంగా ఉన్నారు. కేవలం ఈరోజు వీరు చెప్పిన వాగ్దానం నిర్వర్తించలేక చేసిన డ్రామాలను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు, ఈ కూటమి ప్రజలు చీ 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 అంటా ఉన్నారు. ఇంతకంటే ఏం కావాలి సార్? నెక్స్ట్ అంటే ఇప్పుడు మీరు ఎలాగో చెప్తూ ఉన్నారు, రాజకీయ కక్ష సాధింపులని చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుంది అని మీరు అంటూ ఉన్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీతో ఈ అరెస్టుల పర్వం అనేది ఆగుతుందా, లేకపోతే ఇంకా నెక్స్ట్ ఏమైనా జరుగుతుందా? ఒకవేళ జరిగితే ఎవరి మీద జరిగే ఛాన్సెస్ ఉంది అసలు? సార్, ఎవరి మీద జరగని సార్. వైఎస్ఆర్సీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఏం ఉరికంబం ఎక్కించారు, అంతటి తప్పులు ఏమి చేయలేదు. వీళ్ళ కేవలం వీళ్ళ ఇగో కోసం ఏ విధంగా అయినా కానీ ఆ రోజు చంద్రబాబుని అరెస్ట్ చేసింది వైసీపీ అరెస్ట్ చేయలేదు సార్. వైసీపీ అరెస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారిని, వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయలేదే. ఆయన చేసిన తప్పుడు పనుల కోసం, ఆయన చేసిన తప్పుడు మార్గాలు, ఆయన చేసిన స్కామ్ల వల్ల అతను జైలుకు పోయారు. దాంట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధం ఏముంది? కాబట్టి ఒక్క నిమిషం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు అక్రమ ఆస్తుల విషయంలో కూడా
ఆ రోజు కూడా రాజకీయ కక్ష సాధింపులు అన్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళని మరొక పార్టీని దూషించినటువంటి సందర్భాలు కూడా చూసాము. మరి ఆ రోజు పార్టీ వాళ్ళు అరెస్ట్ చేపించినట్లయితే మరి ఇప్పుడు దీన్ని ఎలా చూస్తారు మీరు అసలు? ఆ రోజు కూడా ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ ఫార్వర్డ్ వ్యక్తి సార్. జగన్మోహన్ రెడ్డి గారు తను నమ్మిన సిద్ధాంతాల కోసం ముందుకు పోయేవారు. ఉమ్, వారు చెప్తారు, వీళ్ళు చెప్తారు అనే మాట అక్కడ దానికి స్పేస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. న్యాయంగా నిజాయితీగా ప్రజల కోసం పోరాట వ్యక్తి. ఆ రోజు కూడా నా పోరాటం, నా తండ్రి ఆశయాల కోసం పోరాటం చేస్తున్నాను అని చెప్పి ముందుకు వెళ్ళబట్టి ఆ రోజు కూడా అరెస్ట్ అయ్యారు. ఈ రోజు కూడా ఎటువంటి ప్రూఫ్లు దొరకలేదు, రేపు దొరకవు కూడా. ఉంటే చేస్తే కదా దొరికేదానికి ప్రూఫ్లు. లేనప్పుడు ఎక్కడి నుంచి చేస్తారు? అతను ఒక బిజినెస్ మ్యాన్. అప్పుడు ఉమ్, ప్రూఫ్లు లేవు, ఏమీ లేవు. ఈ రోజు లక్షల కోట్లు అనేసారు, తర్వాత వచ్చేసారు. ఇప్పుడు కనీసం 1500 కోట్లు కూడా లేవు అంటారు. రేపు అసలే లేదు, అన్ని ఏముండవు. ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఎన్ని స్టేలు ఉన్నాయి సార్? ఉమ్. ఆయన కేసులు ఎత్తేయమని చెప్పండి. స్టేలు ఆయన ఉండే స్టేల్స్ ఎత్తేసి మీరు సిద్ధంగా అండి. ఇప్పుడు ఈ వల్లభనేని వంశీ అరెస్ట్ మీద ఇప్పుడు మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు జస్ట్ కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆయన కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో ఏంటి మరి ఇప్పుడు నెక్స్ట్ అసలు ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు ఈ అంశం మీద. ఇప్పుడు తాజాగా ఆయన మాట్లాడడం జరిగింది. సో అక్రమ కేసులు బనాయిస్తున్నారు, సో కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు అన్నట్టుగా ఇప్పుడు ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. సో మరి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఎలా చూడబోతున్నారు అసలు దీన్ని? సార్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు వారు కార్యకర్తల కోసం, నాయకుల కోసం ఎన్నుదన్నుగా నిలబడి ఉన్నారు. ప్రతి చోట నేను ఉన్నాను అనే భరోసా మీరు విన్నారు. 2.0 నేను ఉన్నాను మీకోసం, మీరు భయపడాల్సిన అవసరం లేదు అని ఒక ధైర్యాన్ని నూరు పోసేశారు. మీరు ఒక్క విషయం చేసుకోండి సార్. 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఎక్కడి నాయకులందరూ పోతే ఎక్కడైనా ఒక 100 మంది కనపడ్డారా మీకు? 100 మంది ఎక్కడైనా కనపడ్డారా? అదే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన 1 వీక్ లో వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చేసారు. నెల్లూరు రాని, తిరుపతి రాని, చిత్తూరు పోని, ఇంకొక చోట గుంటూరు వెళ్ళని, విజయవాడ వెళ్ళని, ఎక్కడికి వెళ్ళని స్వచ్ఛందంగా వేలాది మంది వచ్చేసారు. అదే తేడా సార్ చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఏంటంటే మేము కేసులు పెట్టేస్తాం, భయపెట్టిస్తాం. అయితే నేను చేతులేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ నమస్కరించి చెప్పుకుంటున్నాను, అయ్యా మీరు మీ డ్యూటీలో ఎటువంటి ఇబ్బందులు ఇబ్బందులు మీకు వస్తాయి, చంద్రబాబు నాయుడికి ఏమీ రావు. ఎందుకంటే మీరు న్యాయంగా నీతి నిజాయితీగా మీరు ముందుకు వెళ్ళాలి. చట్టం మీ చేతుల్లో ఉంది, మా చేతుల్లో ఉంది, బెత్తం మా చేతులతో మరి కొట్టేస్తాము, చనిపోతాడు ఒక వ్యక్తి, కొట్టేస్తారు. తర్వాత మీ బిడ్డల భవిష్యత్ ఏంది, మీ భవిష్యత్ ఏంది? నేను అధికారులకు వాళ్ళకి నమస్కరించి చెప్తున్నా. నేను దయచేసి మీరు చట్టాన్ని గౌరవించండి. మాకు చట్టం మీద నమ్మకం ఉంది సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఈ అరెస్ట్ మీద రెస్పాండ్ అయ్యారో, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా దీని మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో వల్లభనేని వంశీ అరెస్ట్ అనేది కర్మ సిద్ధాంతం, ఆయన అరెస్ట్ చేయడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే అరెస్ట్ చేశాను తప్పితే అందులో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేదు అన్నట్టుగా ఇప్పుడు ఆవిడ చెప్పడం జరుగుతుంది. సో మరి దీనిపై మీ కామెంట్ ఏంటి అసలు? ఆ రాజకీయ కక్ష సాధింపులు లేకపోతే సార్, మీరు మీ ప్రభుత్వంలో సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారని చెప్పారు. కిడ్నాప్ ఇదే కేసు. వంశీ గారి మీద నేరారోపణ సార్. ఇంతవరకు వాళ్ళ భార్య మిస్సెస్ వచ్చి, వంశీ గారి భార్య వచ్చేసి నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమంటే ఇవ్వలేదు పోలీసులు, ఇంతవరకు ఇవ్వలేదు. మీరు పెట్టిన కేసు ఏంటి? కిడ్నాప్ కేసు. కిడ్నాప్ కేసు ఎవరు కూటమి ప్రభుత్వం జరిగింది అంటారు. కూటమి ప్రభుత్వం మీరు జరిగితే మీరు 3 రోజులు ఏం చేస్తున్నారు? గుడ్డి గాడుదల పళ్ళు తోముతున్నారా? ఇది ప్రభుత్వం ప్రజాస్వామ్యం మీ ఇష్ట ప్రకారంగా చేస్తానికి ఈ రాజుల పరిపాలన అనుకున్నారా? మీకు ఓట్లేసి గెలిపించలేదు, ఈవీఎంలో గెలిచినటువంటి ఈ కూటమి ప్రభుత్వము ఈరోజు గన్నవరం ప్రజలే అంటా ఉన్నారు. వంశీ గారు చాలా మందికి న్యాయం చేశారు, చాలా మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించారు, చాలా కంపెనీలు పెట్టారు. ఏదో కొన్ని తప్పులు జరుగుతుంటూ ఉండొచ్చు, కానీ వల్లభనేని క్లీన్ ఇమేజ్ గల వ్యక్తి అని వాళ్ళే చెప్తున్నారు. రేపంట మీ భూములు అధ్యయనం చేశారు, ఆ ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మీరు పెట్టండి.
ఇది మీ ఫైల్స్ అని చెప్పి చూపించండి. అది చూపించలేక ఊరికే మాట్లాడచట. జగన్మోహన్ రెడ్డి గారిని అంటారు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించి. ఆ విధ్వంసం ఏం సృష్టించారు? పేదలకు అన్నం పెట్టడం విధ్వంసమా? పేదల కోసం పథకాలు ఇవ్వడం విధ్వంసమా? విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడం విధ్వంసమా? చేయూత ఇవ్వడం విధ్వంసమా? ఒంటరి మహిళలకు వారికి ప్రతి నెల పెన్షన్ ఇవ్వడం విధ్వంసమా? ఏది విధ్వంసం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఊరికే మేము గుర్రాలకు పళ్ళు ఇక్కడ పడేవాడు ఎవరు లేరు. ఈ రోజు సస్తే రేపు రెండో రోజు. దానికి కూడా మీరేమీ భయపడలేదు. ఏమైనా జరిగితే మీరే బాధ్యులు. మాకేదైనా జరిగితే టీడీపీ వాళ్ళే బాధ్యులు. చంద్రబాబు నాయుడు ఫస్ట్ అక్యూజ్డ్, సెకండ్ అక్యూజ్డ్ పవన్ కళ్యాణ్, థర్డ్ అక్యూజ్డ్ లోకేష్ బాబు. వీళ్ళే నెల్లూరు జిల్లాకి టీడీపీ నాయకులు. మాకేదైనా జరిగి మాకేదైనా జరిగితే వీళ్ళ మీద మేము కేసు 27 కాబట్టి 29 లక్షలు వస్తాయి. రోజు ఫస్ట్ బాబు నాయుడు, పవన్ కళ్యాణ్. సో ఈ కేసుకి సంబంధించి ఎలాంటి తర్వాత లోకేష్ బాబు ఎక్కడి మీద ఎవరైతే సో ఈ కేసుకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మళ్ళీ మిమ్మల్ని లైవ్ లో మేము అప్రోచ్ అవుతాం. అండ్ థ్యాంక్ యూ సార్.